వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చిన్ని గారు అవన్నీ చేస్తున్నారు. మరి మీరు 10 సంవత్సరాలు విజయవాడ లోక్సభ సభ్యులుగా ఉండి అభివృద్ధి కోసం ఎన్ని ప్రతిపాదనలు చేశారు? 10 నెలల్లో కేశినేని చిన్ని గారు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఎన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారో మీరు బహిరంగ చర్చకు వస్తే మేము చూపిస్తాం. కాబట్టి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా విజయవాడ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి. లేదు విజయవాడ లోక్సభ అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి. అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని కాపాడే ఎజెండాతో లిక్కర్ స్కామ్ మీద విచారణని డైవర్ట్ చేసే ఉద్దేశంతో కేశినేని చిన్ని గారి మీద బుర్ర చల్లాలని మీరు ప్రయత్నం చేస్తే, లేదా గుడ్డ కాల్చి మొహానేసే ప్రయత్నం మీరు చేస్తే అది మీకే నైతికంగా ఇబ్బంది అని ఈ సందర్భంగా చాలా మర్యాదగా తెలియజేస్తూ, దయచేసి భవిష్యత్తులో అసత్య ఆరోపణలతో కాకుండా అభివృద్ధి మీద చర్చ కోసం ముందుకు రండి. అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి. లేదు మా పరిపాలనలో అభివృద్ధిలో మీకెక్కడైనా లోపాలు తప్పులు కనిపిస్తే వాటి మీద మాట్లాడండి. స్పష్టమైన సాక్ష్యాలతో మాట్లాడండి. మీరు ఎప్పుడు ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా మేము వస్తాం. వాస్తవానికి కేశినేని చిన్ని గారి మీద నాని గారు ఆరోపణలు చేసినప్పుడు చిన్ని గారు స్పందించాల్సిన అవసరం లేదు. విజయవాడ లోక్సభ పరిధిలో టీం ఎన్టీఆర్ జిల్లా 7 శాసనసభ్యులు ఉన్నాం. ఈ 7 శాసనసభ్యులు గత 10-11 నెలలుగా మా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీగా చిన్ని గారు ఎన్ని రకాల ప్రతిపాదనలు చేస్తున్నారు, ఎన్ని రకాలుగా చొరవ తీసుకుంటున్నారు మేమందరం చెప్తాం. కాబట్టి అభివృద్ధి కోసం ఒక యజ్ఞం మొదలైంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 5-6 నెలలు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి సాధారణ పరిపాలన ప్రారంభించడానికే సరిపోయింది. ఇప్పుడు 2025-26 బడ్జెట్ తర్వాత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే లక్ష్యంతో తిరువూరు లాంటి వెనకబడిన నియోజకవర్గానికి కూడా తరచుగా చిన్ని గారు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతోనూ మంత్రులతోనూ ముఖ్యమంత్రి గారితోనూ యువ నాయకుడు లోకేష్ గారితోనూ చర్చలు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో నాని గారికి నా సలహా ఏంటంటే, లేదా నా విజ్ఞప్తి ఏంటంటే, అభివృద్ధి మీద చర్చకు రండి. లేదు మీరు ఏమన్నా ఆరోపణలు చేస్తే స్పష్టమైన ఆధారాలతో చర్చకు రండి. అలా కాకుండా ఇప్పుడు చిన్ని గారు ఏమైనా మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు, లేదు మా ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు. కానీ దురదృష్టం, మాకన్నా పెద్దవాడైన నాని గారు ఏం మాట్లాడినా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. అంటే ప్రజల ముందుకు వచ్చి చిన్ని గారి మీద ఏదన్నా ఆరోపణ చేయాలి అంటే నైతిక బలం లేక ఆయన సోషల్ మీడియా మీద ఆధారపడి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన చీకట్లో ఉండి బాణం వేస్తారు. దయచేసి అలాంటి అనైతిక రాజకీయ కుట్రలకి దూరంగా ఉండమని, మీకున్న గౌరవాన్ని కాపాడుకోమని తెలియజేస్తూ ఈ సందర్భంగా సిబిఐ డైరెక్టర్కి కేశినేని నాని గారి వివిధ కంపెనీల పేరుతో బ్యాంకుల్ని
ఏ విధంగా మోసం చేశారో అన్ని వివరాలు ఇచ్చి తిరువూరు శాసనసభ్యునిగా కేశినేని నాని గారి ఆర్థిక నేరాల మీద పూర్తి స్థాయి విచారణ చేయమని సిబిఐ డైరెక్టర్కి ఈ సందర్భంగా ఇప్పుడే జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.